పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరి మీకు జాబ్ చేయాలని అలా అంటే మంచి ఎస్ 100% నాకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. నేను సాఫ్ట్వేర్లో కూడా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. సో షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ నేను వెళ్ళి అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని ఇన్ఫో క్వెస్ట్ అని ఇన్స్టిట్యూషన్ ఉండేది. ఐ యూస్ టు స్టేట్ సైనిక్పురి. అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని నాకు నైట్ క్లాసెస్ కావాలి అని 9 o'clock 10 o'clock వెళ్ళి అక్కడ కూర్చుని నేర్చుకునేదాన్ని. సో అలాగా C++ చేసి నేను వెబ్ డిజైనింగ్ కూడా చేశాను కోర్సు. చేసి నేను జాబ్కి వెళ్తాను అని అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఫోన్లు అప్పుడే కొత్తగా అంటే పేజర్లు ఉన్నాయి మనకు. పేజర్ వచ్చింది, ఇంకా ఫోన్ వచ్చింది కానీ పెద్దగా అందరికి ఇంట్రడ్యూస్ అవ్వాల. పేజర్ వాజ్ దేర్. అయితే ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. మేనేజర్స్ ఏదైనా మాట్లాడాలి అంటే ల్యాండ్ లైన్ ఫోన్. బట్ నేను మా మదర్ ఇద్దరు లొకేషన్ కి వెళ్ళేవాడు. మా మదర్ షీ ఆల్వేస్ యూస్ టు అసిస్ట్ మీ. ఇద్దరు లొకేషన్ కి వెళ్ళిపోతే మేనేజర్ మాట్లాడాలంటే ల్యాండ్ లైన్ కుదరదు కదా. సో దే హ్యావ్ టు కమ్ టు ద లొకేషన్స్ మాట్లాడడానికి ఫర్ ద నెక్స్ట్ ప్రొసీడింగ్ డేట్స్. అలాగా పెద్ద డైరెక్టర్స్, అప్పుడంతా పెద్ద డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. మూవీ డైరెక్టర్స్ కూడా దే యూస్ టు డైరెక్టర్స్. సో వాళ్ళు పిఏలని ఇంటికి పంపించి మాట్లాడిస్తే మా మదర్ అనేది అంత పెద్ద సిఎస్ రావు గారి పిఏ వచ్చి నీది కోసం ఇంటి ముందర నుంచి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి ఉద్యోగం చేస్తానట్టేంటి? గ్రేట్ కదా. ఇలాంటి ఆఫర్ ఎంత మందికి వస్తుంది? అవునా, రాదు కదా. ఇలాంటి ఆఫర్ కోసం గేట్ల ముందర నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. నీకు ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటానంటావు ఎందుకు? యూఆర్ గెటింగ్ సమ్ ఆపర్చునిటీ, యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని మా మదర్ అప్పుడు కొంచెం బ్రెయిన్ వాష్ చేసి ఇంకా అట్నుంచి ఇటుకి షిఫ్ట్ అయిపోయారు. ఇంకా నో ఐ వాజ్ యాక్చువల్లీ కంటిన్యూయింగ్ దిస్, బట్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ దట్ సైడ్. జాబ్ చేయాలనుకున్నాను నేను. వాట్ ద ఏజ్? 17. జాబ్ లోకి వెళ్ళాలి అనుకున్న దాన్ని మళ్ళీ ఐ వాజ్ కంటిన్యూయింగ్. యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, ఎప్పుడు ఆపలేదు ఇది. బట్ అటు వెళ్ళాలి అనుకున్న దాన్ని ఇటు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. మూవీస్ లో కూడా చేశారా? వెరీ ఫ్యూ. అదే బుల్లితెర మీదనే వెరీ 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 బిజీ ఉన్నారు కాబట్టి అందులోకి వెళ్ళలేకపోయారా? వెరీ బిజీ అండ్ వెరీ పాపులర్. ఎస్, ఐ నో ఇట్స్ వెరీ పాపులర్, మచ్ పాపులర్. ఎస్ ఎస్. ఈ రోజు కూడా చాలా మంది ఆడియన్స్, అంటే హీరోయిన్స్ చాలా మంది వచ్చేసారు, కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఒకవేళ ఒక గ్రూప్ కలిసి బయటికి వెళ్తే ఫస్ట్ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తాం. కరెక్ట్. ద రీజన్ ఈజ్ వీ హ్యావ్ బికమ్ దట్ పాపులర్ అండ్ మేమంతా డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళం. ఐ డోంట్ సే దట్ ఈ రోజుల్లో డెడికేషన్ లేదని నేను చెప్పను. అంటే రాజుగారి పెద్ద భార్య గురించి మనం మాట్లాడుతున్నాం, చిన్న భార్య గురించి మనకు అనవసరం. కరెక్ట్. సో డెడికేటెడ్గా వర్క్, ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి. అంటే డైరెక్టర్ చెప్తారు, రైటర్ రాస్తారు, కెమెరామెన్ తీస్తారు, బట్ మా పార్ట్ ఏంటి అది కూడా చూసుకుని. మాకు అప్పుడు ప్రాంప్టింగ్ కూడా ఉండేది కాదు. వి యూస్ టు లెర్న్ డైలాగ్స్. సో ఆ చిన్న మాడ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ మేము కేర్ఫుల్గా ఉండేవాళ్ళం. కానీ అసలు ఇంత డెడికేషన్గా అసలు మార్నింగ్ ఎన్ని గంటలకి మీరు వెళ్తారు? మార్నింగ్ 7:30 విత్ మేకప్ లొకేషన్లో ఉంటాను. మళ్ళీ నైట్ అవుతుందండి, 9 అవుతుంది, 10 అవుతుంది, సమ్ టైమ్స్ 12 అవుతుంది, ఒక్కోసారి నెక్స్ట్ డే మార్నింగ్ 6 కూడా అవుతుంది. అంటే గుడ్ మార్నింగ్ చెప్పేసుకొని వెళ్ళిపోతారా? గుడ్ మార్నింగ్ చెప్పి ఇంటికి వచ్చేసి ఒక 2-3 hours రెస్ట్ తీసుకుని మళ్ళీనా సమ్ టైమ్స్ ఐ ఫీల్ మెటీరియల్ వేస్ట్ అవుతుంది కదా, మేకప్ ఎందుకు తీయడం, అలా పడుకుని టచ్అప్ చేసుకుని వెళ్తే సరిపోతుంది కదా. మేకప్ అదే కంటిన్యూనా? ఆ మేకప్ ఏం మేకప్ అండి? అంతసేపు లాంగ్ లాస్ట్ ఉండే మేకప్ ఏం మేకప్ వాడతారు? వి హావ్ అన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్. అంతేనా? అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటీరియల్ యూజ్ చేయాలి. పర్టికులర్లీ ఇదే అని చెప్పడానికి వీలు కాదు. అంతే. బికాస్ అకార్డింగ్ టు ది లైటింగ్ వీ హ్యావ్ టు యూజ్ ద మేకప్ and according to the character we should change the material and according to the weather. అది మెయిన్. వెదర్ మేము మెటీరియల్ మార్చాల్సి వస్తుంది. లిప్స్టిక్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీ నీడ్ టు చేంజ్ బికాస్ ఆఫ్ ద వెదర్. అంటే మీ జ్యువెలరీ, మీ కాస్ట్యూమ్స్ అన్ని మీరే ఇంకా క్యారీ చేసుకోవాలి. అంటే ఈ రోజు వేసింది రేపు వేయడానికి అస్సలు వీల్లేదుగా. మరి ఛానల్ వాళ్ళు ఒప్పుకోరుగా. మరి పేమెంట్ అంతా పేమెంట్ల గురించి మాట్లాడకండి. అంటే పేమెంట్లన్నీ ఇట్లా కొనుక్కోవడమే అయిపోతుంది అంతే కదా. మరి ఏదో అంటారు, అదేదో సామెతలా ఉంది.
భూమి సంపాదన కుట్టుపోగులకి చాలేదన్నట్టు. Correct. అంటే మీరు సంపాదించేది ఎంత జ్యువెలరీలకి? దీనికే సగం సరిపోతుంది. సగం టీడీఎస్లు కడతాం. మా అంత చక్కగా, మా అంత పద్ధతిగా, మా అంత నిజాయితీగా గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. 100% ట్యాక్స్ కడతాం మేము. అబ్బా. కానీ మాకే లోన్స్ రావు. అయ్యో. ఆర్టిస్ట్లకి, లాయర్స్ కి, పోలీస్ కి నాకు తెలిసి లోన్స్ రావు. ఎందుకని మీకు చెక్సే కదా ఇచ్చేది? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వస్తాయి కానీ లోను మాకు రాదు. బికాస్ మీది కాన్స్టెంట్ జాబ్ కాదు కదా. వాట్ ఈస్ యువర్ సాలరీ? మంత్లీ శాలరీనా? హౌ మెనీ డేస్ డూ యూ వర్క్? సాఫ్ట్వేర్ కన్నా మీరు బాగా సంపాదిస్తారు కదా. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా కడతారు, బట్ మేము చాలా జెన్యున్ గా కడతాం. బికాస్ ద రీజన్ చూపిస్తే ఇవరా మీకు లోన్? లేదు కదా, లోన్స్ మాకు అప్రూవ్ అవ్వవు. చాలా తక్కువ, లీస్ట్ ఉంటుంది. హౌసింగ్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక 4 lakhs తోనే స్టార్ట్, 4 lakhs తో స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. మాకు 50,000తో మొదలవుతుంది. అసలు మీరే ఇంకా బాగా రోజు కనీసం ఒక 25,000 సంపాదిస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది. మరి అందరు పర్ డే అంటే ఉన్నా కూడా మాది కాన్స్టెంట్ ఇన్కమ్ కాదు. ఈ నెల ఉంటుంది ఇన్కమ్, నెక్స్ట్ మంత్ మిమ్మల్ని ప్రాజెక్ట్ లో నుంచి తీసేస్తే గ్యారంటీ ఏంటి అని అడుగుతాడు మేనేజర్.